హలో ఫ్రెండ్స్, లిసియంతస్ మొక్కలు సిటీజీ గ్రూప్లో తీసుకున్నాం కదండి. చిన్న చిన్న నారు అవి మనం అందమైన పూలు పోయించాలి అంటే వాటికి ఎలాంటి మట్టి మిశ్రమం వాడాలి, మనం ఏ సైజు కుండీని ఎంచుకోవాలి, ఏమేం చేయాలి అని కొన్ని విషయాలు తెలుసుకుందామండి. నేను తెలుసుకున్న విషయం మీకు షేర్ చేస్తున్నాను. చిగురిని టిప్ కట్ చేస్తే ఇలా సైడ్ నుంచి మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి. ఈ చిన్న 2 ఆకులు ఉన్న చిగురిని నెమ్మదిగా షార్ప్గా ఉన్న మనము సీజర్తోని కట్ చేయాలండి. సీజర్ కూడా మనము అలోవేరాతోని కొంచెం అలోవేరా జెల్తోని క్లీన్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు మనం నాటుకొని కనీసం ఒక 15 రోజులు అవుతుంది కదా చామంతులను లిసియంతస్. ఇప్పుడు మనం చిగురు అనేది నెమ్మదిగా కట్ చేసేయాలి. ఆ చిగురు అనేది మనము మళ్ళీ పక్కన దేంట్లోనే నాటుకోవచ్చు. బై లక్లో నాటుకుంటే నాటుకోవచ్చు మనం. అది కూడా నేను పక్కన పెట్టాను ఒక గ్లాసులో. ఇలా అన్నిటికీ టిప్ కట్ చేశానండి. మొక్కలైతే కొన్ని సేఫ్గానే ఉన్నాయి, కొన్ని మాత్రమే పోయాయి. అంటే కొన్ని దగ్గర ఒక 5-6 మొక్కలు పాడైపోయాయి, నాకు వడలిపోయాయండి. ఇంకా నేను ఈ చామంతులు కూడా 1-2 పోయాయి, మిగతా అన్నీ బాగున్నాయండి. ఇలా ఉన్నాయండి మొక్కలన్నీ. మా చామంతులు లిసియంతస్ ఈ విధంగా ఉన్నాయి. చిగుర్లు నాటిన గ్లాస్ అది. నేను అన్నీ ఫస్ట్ ప్లేస్ లేక చిన్న చిన్న గ్లాసుల్లో నాటుకున్నానండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు దానికి ఏ సైజు కుండి వాడాలో చూసి వీడియో చూసి మళ్ళీ ఎలాంటి మట్టి మిశ్రమం వాడాలో ఎంచుకున్నాను. మట్టి మెత్తగా ఉండాలి అన్నారు, అందుకని నేను ఇలా మట్టిని జల్లించుకుంటున్నాను. ఒక గోనె సంచిలో వేసి జల్లించుకుంటున్నాను. అప్పుడు బాగా లావుగా రాళ్ళు, చెత్త, ఇంకా కొంచెం చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కదా, అవన్నీ పైకి వచ్చేస్తాయి కదా. ఏదైనా కుండీలో మనం అడుగున వేసుకోవచ్చు, వేరే మొక్కలకి అడుగున వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మట్టిని నేను మొత్తం ఎండబెట్టుకున్నానండి. ఒకరోజు మొత్తం మెత్తటి మట్టి అంతా ఎండబెట్టుకున్నాను, చెత్త అంతా పడేసాను. కుండీలో అడుగున వేసాను, వేరే కుండీలో. ఈ కుండీలో మనము ఎప్పుడు కూడా ఇలాంటి దొడ్డు మట్టి వేయకూడదండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి వాటి వేర్లు అని అన్నారండి. వెంట్రుకల్లాగా ఉంటాయంట, వాటికి మట్టి చాలా మెత్తగా ఉండాలి అన్నారు. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మట్టి కూడా జిగురుగా ఉండకూడదు, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. నేను ఇందులోనే అన్నీ వేసి కలుపుతున్నానండి. నా దగ్గర ఉన్న కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇందులోనే ట్రైకోడర్మా ఇవన్నీ కలుపుతున్నాను. చెక్క పెట్టెలు తీసుకున్నానండి. ఈ సైజు ఉంటే సరిపోతుందంట, మరీ పెద్ద కుండి పెట్టకూడదన్నారు. నేను అడుగున కొంచెం కోకోపిట్ వేశాను, మట్టిలో కూడా కొంచెం వేశాను కోకోపిట్. ఎందుకంటే మనకి ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి చాలా వేడి ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం మట్టిలో కోకోపిట్ వేశాను. ఇంకా ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడర్మా కూడా కొద్దిగా వేసుకున్నాను. ఉంటే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేయలేదండి. ఇంకా నీమ్ కేక్ కూడా వేశాను, మస్టర్డ్ కేక్ కూడా వేశాను. ఎప్పుడైనా వేపపిండి కూడా కొంచెం మట్టిలో కలుపుకుంటే కొంచెం మొక్కలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరు వ్యవస్థ పురుగు ఆశించకుండా ఉంటుంది. మనము ఇంకా నిపుణులందరూ సిటీజీ గ్రూప్లో అందరూ తెలిసిన వాళ్ళందరూ చెప్తున్న విషయాలే మనం ఇలా తెలుసుకొని ఒకరికొకరు చెప్పుకోవటం వల్ల మనం అందరం సేఫ్గా, మనము హెల్తీగా మొక్కల్ని పెంచుకోవచ్చండి. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను. మీరు కూడా ఎలా నాటారు ఏంటి అని మీరు కూడా చెప్పండి, మీ మొక్కలు ఎలా ఉన్నాయని. నేను అప్పుడు తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా కుండీలో నాటలేదండి, ఎందుకంటే ఆ రోజు నా దగ్గర కొంచెం ప్లేస్ కూడా కుండీలు రెడీగా చేసుకోలేదు. నేను యాక్చువల్లీ ఆ మొక్కలు వేరే వాళ్ళ కోసం తీసుకున్నాను, అందుకని నేను కుండీలు రెడీగా చేసుకోలేదు. సరే, వాళ్ళకి ఇచ్చినంత వరకు వాటిని సేఫ్గా కాపాడాలి కదా అని ఇలా నేను మట్టిని, ఇంకో చిన్న చెక్క పెట్టెలు ఉన్నాయండి ఫ్రూట్ షాప్లో. మనం పళ్ళ దుకాణానికి వెళ్ళి ఇలాంటి చెక్క పెట్టెలు
అడిగినా కూడా ఇస్తారండి. అన్ని పళ్ళ ఫ్రూట్ షాపులలో దొరుకుతాయి ఇలాంటి చెక్కపెట్టెలు. ఇవి స్ట్రాబెర్రీకి కానీ ఇలాంటి మొక్కలకు కానీ చాలా బాగుంటాయండి ఈ చెక్కపెట్టెలు. నేను వీటి గురించి తర్వాత చెప్తానండి. ఇవి అడుగున ఇలా వేసుకొని చిన్న పాలిథిన్ కవర్ వేసుకొని హోల్స్ పెట్టాను. కవర్కి మట్టి, కోకోపీటు అన్నీ కలిపి ఇలా వేస్తున్నాను. ఇలా వేసిన దాన్ని నేను అన్నీ వెంటనే మొక్కలు నాటనండి. ఒక 2-3 రోజుల తర్వాత మొక్కలు నాటుతాను. మొక్కలైతే బాగానే ఉన్నాయండి మావి. కాస్త నీళ్లు కూడా వేస్తే వేడంతా ఏమైనా వేడి ఉన్నా కూడా కంపోస్ట్లో తగ్గిపోతుంది. మొక్కలకి చల్లగా ఉంటుంది కదా. ఏ మొక్కలకైనా మట్టి కలిపిన వెంటనే మొక్కలు నాటకూడదని చెప్పారండి. మీ మొక్కలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా నాటారు? కామెంట్ ద్వారా చెప్పండి, తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. బాయ్ అండి.